హాయ్ వెల్కమ్ టు ఎన్కేజీ వ్లాగ్స్. ఈరోజు కర్ణాటక స్పెషల్ చోచా చూద్దాం. ఇక చూడండి, ఒక కడాయి తీసేసుకొని దాంట్లోకి ఇప్పుడు మనం స్వీట్ చూపిస్తున్నాము. దాంట్లోకి కొంచెం నెయ్యి వేసుకొని దాంట్లోకి ఒక 2.5 వాటర్ వేసుకోండి. ఒక 1 గ్లాస్ మిల్క్ వేసుకోండి. అంత దాంట్లోకి కొంచెం బాదం కూడా వేసేసుకోండి. దాంట్లోకి కొంచెం కలర్ కూడా యాడ్ చేసేసేయండి. కలర్ మీకు కావాలంటే వేసుకుని స్కిప్ చేయండి, నో ప్రాబ్లం. ఓకే, ఇది వచ్చేసి కర్ణాటక స్పెషల్ చోచా బాత్. మా మమ్మీ చేసి చూపిస్తుంది మీకు. చాలా ఈజీ ప్రాసెస్లో చాలా ఈజీగా చేసుకొని ఎప్పుడంటే అప్పుడు బ్రేక్ఫాస్ట్ కానీ ఎప్పుడన్నా నైట్ కూడా బాగా ఈజీగా ఎప్పుడన్నా ఉప్మా బదులు స్వీట్ చేసుకున్నప్పుడు చాలా బాగుంటుంది. ఎవరు వచ్చినప్పుడు కూడా చేసి పెట్టచ్చు. చాలా ఈజీ రెసిపీ. ఇప్పుడు వచ్చేసి 1 గ్లాస్ ఆఫ్ షుగర్ అన్నమాట. మీకు అన్ని కొలతలతో సహా చెప్తాను చూడండి. ఇదంతా వేసేసుకొని బాగా కలిపేసుకోండి. ఇప్పుడు మనము 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ 1 గ్లాస్ మిల్క్ వేసేసాం కదా. ఇప్పుడు దాంట్లోకే మనం రవ్వ కూడా వేసేసుకున్నాము. ఆ రవ్వలోనే మనం అంతా బాగా ఆ రవ్వ కూడా బాగా దగ్గరకు వచ్చేసాక మళ్ళీ కొంచెం మనం ఇంకో గ్లాస్ షుగర్ వేసేసుకొని దాంట్లోకి ఇలాచీ పౌడర్ కూడా వేసేసుకొని బాగా కలిపేసేసుకోండి. ఇది సిమ్లో పెట్టి చేసుకోండి. బాగా కలిపేసుకోండి. ఆ షుగర్ అంతా బాగా కరిగిపోవాలన్నమాట, డిజాల్వ్ కావాలి. ఇప్పుడు వచ్చేసి ఈ స్వీట్ రెడీ అయిపోయింది. చూసారా, సింపుల్ ఈజీగా ప్రాసెస్లో. కొంచెం కాస్త కావాలంటే మీరు నెయ్యి వేసుకోండి. మళ్ళీ తర్వాత కొంటే కిస్మిస్, బాదము, గోడంబి మీ ఇష్టం ఏమైనా వేసుకోండి. కొంచెం సేపు మూత పెట్టండి, ఒక 2 సెకండ్స్ అలా. ఇది వచ్చేసి సన్న రవ్వ అండి. ఇప్పుడు మళ్ళీ మనము ఉప్మాకి చూపిస్తున్నాను చూడండి. ఒక కడాయి తీసుకొని దాంట్లోకి శనగబాలు, మినప్పాలు, జీలకర్ర, ఆవాలు అన్నీ వేసేసుకోండి. అది కొంచెం మళ్ళీ సిమ్లో పెట్టేసుకోండి. అది కొంచెం వేగాక దాంట్లోకి ఒక 1 ఆనియన్, కొంచెమే ఒక 3 పచ్చిమిర్చి హాఫ్ కట్ చేసి వేసేసుకోండి. మీ స్పైసీ బట్టి వేసుకోండి. దానిలో కొంచెం కరివేపాకు కూడా వేసేసుకోండి. అది బాగా కలిపేసేసుకోండి. ఎవరైతే మా ఛానల్ చూస్తున్నారో మాకు లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ కూడా చేయండి. ఇప్పుడు బాగా మగ్గిపోయాయి చూసారా. అది ఇప్పుడు నెక్స్ట్ మనము ఒక గ్లాస్ రవ్వకి 2.5 వాటర్ వేసేసుకోవాలి. ఒక గ్లాస్ రవ్వకి స్వీట్కి కానీ హాట్కి కానీ సేమ్ క్వాంటిటీతో మీకు చూపిస్తున్నాము. ఒక గ్లాస్ వాటర్ వేసేసుకొని దాంట్లోకి మీకు ఇప్పుడు రాళ్ళుప్పు కూడా వేసి చూపిస్తున్నాం చూడండి. మీరు ఎక్కువ అయితే కష్టం అండి, చూసి వేసుకోండి. మీ తగినంత చూసి వేసుకోండి. అది బాగా హీట్ అయ్యాక మనం రవ్వ తీసి పెట్టుకున్నాం కదా, 1 గ్లాస్ రవ్వ, అది కూడా బాగా వేసేసుకొని ఫాస్ట్ కలిపేసాం. ఎందుకంటే ఇది సన్న రవ్వ కదా, ఉంటలు కట్టేస్తుంది అనమాట. కాబట్టి బాగా కలిపితే లంప్స్ రావు, మీకు ఉంటలు రావు అనమాట. ఓకే, ఇప్పుడు కొంచెం ఒక 2 సెకండ్స్ అట్లా పెట్టేసేయండి. ఓకే, రెడీ అయిపోయింది చూసారా. ఒక పక్క కేసర్ బాత్, ఇంకో పక్క ఉప్మా, చౌచా బాత్, రెండు కలిసి చౌచా బాత్ అంటారు. కర్ణాటక స్పెషల్, వెరీ స్పెషల్ ఇది. మేమైతే బాగా చేసుకొని తింటామండి ఇదైతే. ఇప్పుడు సర్వ్ చేసేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకునేది మర్చిపోకండి.